భరణి రెండు పడవల ప్రయాణం. బిగ్ బాస్ పెట్టిన మొదటి టాస్క్ లో డీమాన్ రీతు టీం ఫస్ట్ ప్లేస్ సాధించింది. తర్వాతి స్థానాల్లో భరణి, దివ్య, కళ్యాణ్, తనుజ, సంజన, ఫ్లోరా, సుమన్, శ్రీజ ఇలా వరుసగా నిలిచారు. ఇక టాస్క్ అయిపోగానే దివ్య దగ్గరికెళ్ళి మొత్తం టాస్కులన్నీ నీ గురించే ఆడతా దివ్య అంటూ భరణి అన్నాడు. ముందు మీరు బాగుంటే తర్వాత టాస్కులన్నీ కలిసి ఆడుకోవచ్చు అని దివ్య చెప్పింది. నేను ఎలా సేఫ్ అవ్వాలో నాకు తెలుసు, నీ గురించే ఆడతా నేను అంటూ భరణి అన్నాడు. ఆ వెంటనే తనూజ దగ్గరికెళ్ళి కూతురు తండ్రి బకెట్లో ఇసుక వేస్తున్నప్పుడు నాకు భలే అనిపించింది, తెచ్చి నా దాంట్లో వేసింది చూసావా అంటూ కళ్యాణ్తో చెప్పాడు భరణి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ వాళ్ళు నాన్న, టార్గెట్ చేసిందే మీ వాళ్ళు అని తనుజ సమాధానమిచ్చింది. దీనికి నేను చూడలేదు, నిజంగా చూడలేదు అంటూ భరణి ఎప్పటిలానే సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు. నాన్న, మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఒకరిని ఓడించడానికి ఇద్దరు మంచి బాండింగ్ లో దూరి గేమ్ ఆడాలనుకుంటున్నారు. ఆ స్ట్రాటజీ మాకు అర్థం కావడం లేదు. నీకు క్లియర్ గా నేను చెప్తూనే ఉన్నాను, ఇద్దరు ఆడదామంటే లేదు అని స్ట్రాటజీ యూజ్ చేసుకుంటూ బయట 2 వీక్స్ చూసొచ్చి ఓకే ఈ ప్లేస్ కి నేను వెళ్తే ఇలా ఆడొచ్చు అలా ఆడొచ్చు అది మనకి అర్థం కావట్లేదు. తనుజ ఎంత చెప్పినా సైలెంట్ గా భరణి. నేను వాడితో అదే డిస్కస్ చేస్తున్నా, దివ్య ఆగట్లేదు, నేను నాన్నతో మాట్లాడినా అంటే వద్దు గేమ్ అయిపోయాక చెబుదాం అన్నాడు. నేను మీ దగ్గరికి కూడా వేయడానికి రాలేదు, తను 2, 3 నా దాంట్లో వేసేదాకా, అది మీరు అర్థం చేసుకోవాలి. 2 వీక్స్ గేమ్ చూసి వచ్చి నన్ను పొగిడిన వాళ్ళే పక్కరికి తోసేయాలనుకుంటున్నారంటే అది ఒక స్ట్రాటజీయే కదా. తనకి ప్రాబ్లం ఉన్నది కళ్యాణ్తో, నాకు మీకు ఏం ప్రాబ్లం లేదు కదా అని తనుజ అడిగింది. ఈ గేమ్ మొత్తం నేను అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఆడానమ్మా అంటూ భరణి అన్నాడు. దివ్యకి కళ్యాణ్కి పడదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, వీళ్ళ గేమే ఆడుతున్నారు, కానీ ఇక్కడ కొట్టుకుంది నేను నాన్నే అంటూ ఇమ్ముతో చెప్పింది తనుజ.